కళ్యాణ్ రామ్, సాయి మంజేకర్ జంటగా విజయశాంతి కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో విజయశాంతి మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. విజయశాంతి తనయుడు పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. తన కొడుకు కూడా పోలీస్ అవ్వాలి అని అనుకుంటుంది. అనుకోకుండా కొన్ని గొడవల్లో హీరో దిగడంతో తల్లి కొడుకుల పోరులా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. 10 ఏళ్ల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు నా కొడుకు అర్జున్ కనిపిస్తాడు అంటూ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి డైలాగుతో మొదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. నీతి నిజాయితీ గల ఓ పోలీస్ ఆఫీసర్ వైజయంతి తన కొడుకు అర్జున్ ను పోలీస్ చేయాలి అని అనుకుంటూ కలలు కంటుంది. నెక్స్ట్ తన బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలంటూ ఓ పోలీస్ డ్రెస్ ను అతనికి అందిస్తుంది. అయితే ఆ అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా కాకుండా ఒక డాన్ గా కనిపించబోతున్నట్లు మూవీ టీజర్ ని బట్టి అర్థమవుతోంది. కళ్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్ మూవీపై హైప్ ని అమాంతం పెంచేశాయి. రేపటి నుంచి వైజాగ్ ని పోలీసులు నల్లకోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి అనే డైలాగుతో అసలు అర్జున్ పోలీసా లేక డానా అనే సస్పెన్స్ మొదలయ్యింది. ఇక పోలీస్ ఆఫీసర్ నుంచి డాన్ గా మారాడా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. నేను డ్యూటీలో ఉన్నప్పుడు తప్పు చేసింది బంధువైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ విజయశాంతి చెప్పే డైలాగు అమాంతం ఆసక్తిని పెంచేసింది. తల్లి విధి నిర్వహణ, కొడుకు కోపంతో టీజర్ సాగింది. అసలు ఈ తల్లి కొడుకుల కథేంటో తెలియాలి అంటే మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైజయంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేయడంతో అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.